హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ అనే లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని ఇక్కడ మీకు నేను అందించడం జరుగుతుంది. మీకు ఇది ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. తెలుగు మీడియంలో రాసే విద్యార్థులు కూడా ఈ వీడియోని ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులోనే చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం విద్యార్థులకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ? ఇచ్చిన వాటిలో ఎలక్ట్రికల్ ఎనర్జీ సోర్స్ కానిదేంటి అంటే కరెంటుని ఉత్పత్తి చేయిందేంటి, విద్యుత్ ఉత్పత్తిదారు కానిదెవరు, లేదా విద్యుత్ జనకం కానిదేంటి? అటువంటి క్వశ్చన్ తెలుగులో అయితే అలా అడుగుతాడు. సో కరెంటును ఉత్పత్తి చేయిందేంటి చూసినట్టయితే ఏ సెల్ అన్నాడు, కరెంట్ అనేది ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీలోంచి కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది, బికాజ్ బ్యాటరీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ కాబట్టి 2 లేదా అంతకంటే ఎక్కువ సెల్స్ కలిస్తే అది బ్యాటరీ అవుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ అన్నాడు. ఎలక్ట్రిక్ మోటార్ అనేది కరెంటు ద్వారా పనిచేస్తుంది, కరెంటును ఉపయోగించుకుని వర్క్ చేస్తుంది, కానీ ఎలక్ట్రిక్ మోటార్ ఎక్కడ కరెంటుని జనరేట్ చేయదు. నెక్స్ట్ జనరేటర్ అన్నాడు. జనరేటర్ అనేది కరెంటుని జనరేట్ చేస్తుంది. మనకు కరెంటు పోయినప్పుడు జనరేటర్ ఆన్ చేస్తాం కదా, అప్పుడు కరెంట్ ఇంటికి సప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్ అనేది మన ఆన్సర్. సో దీని ఆన్సర్ ఎలక్ట్రిక్ మోటార్. ఎలక్ట్రిక్ మోటార్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, a glass rod P is observed to be attracting on ebonite rod Q. Then సో ఒక P అనే గ్లాస్ రాడ్ Q అనే ఎబోనట్ రాడ్ని ఆకర్షిస్తుందట, అట్రాక్ట్ చేస్తుందట. అయితే కింది వాటిలో ఏది కరెక్ట్ అయి ఉంటుంది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ PQలు 2 అన్ఛార్జ్డ్ బాడీస్ అన్నాడు. ఇది రాంగ్. 2 అన్ఛార్జ్డ్ బాడీస్ ఎప్పుడూ అట్రాక్ట్ చేసుకోవు. బోత్ P అండ్ Q ఆర్ ఛార్జ్డ్ విత్ ఐడెంటికల్ ఛార్జ్ అన్నాడు. P మీద Q మీద ఒకే రకమైన ఛార్జ్ ఉంటే P పాజిటివ్ అయితే Q కూడా పాజిటివ్ అవుతుంది అన్నాడు, లేదా P నెగిటివ్ అయితే Q కూడా నెగిటివ్ అవుతుంది అంటున్నాడు. అలా జరగదు. ఎందువల్ల ఆపోజిట్ ఛార్జెస్ అట్రాక్ట్ చేసుకోవు, సేమ్ ఛార్జెస్ అట్రాక్ట్ చేసుకోవు, రిపల్ చేసుకుంటాయి. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. PQ ఆర్ ఆపోజిట్లీ ఛార్జ్డ్. ఓకే, ఇది కరెక్టే. దాని తర్వాత కూడా చూద్దాం. ఎయిదర్ P ఛార్జ్డ్ ఆర్ Q ఛార్జ్డ్. ఇఫ్ బోత్ ఆర్ ఛార్జ్డ్ దే ఆర్ ఆపోజిట్ ఇన్ నేచర్. సో జాగ్రత్తగా ఈ బిట్ అబ్జర్వ్ చేస్తే 2 వస్తువులు ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటున్నాయంటే రెండింటికి కంపల్సరీ ఛార్జ్ ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ P మీదకి పాజిటివ్ ఛార్జ్ ఉండి Q మీద ఛార్జ్ లేదనుకోండి, అయినా ఈ Pని Qని అట్రాక్ట్ చేస్తుంది. ఎలాగంటే ఎప్పుడైతే ఈ P Q దగ్గరికి వచ్చిందో ఆటోమేటిక్గా Q మీద ఆపోజిట్ ఛార్జ్ జనరేట్ అవుతుంది, ఇండ్యూస్ అవుతుంది అనమాట. యాక్చువల్గా Qకి ఎటువంటి ఛార్జ్ లేదు, బట్ ఎవరి వల్ల ఛార్జ్ వచ్చింది? P వల్ల వచ్చింది. ఓకే, కాబట్టి రెండింటికి ఛార్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి ఛార్జ్డ్, ఒకటి అన్ఛార్జ్డ్ అయినా రెండు ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకుంటాయి. ఒకవేళ రెండు, సో ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ఎయిదర్ P ఛార్జ్డ్ ఆర్ Q ఛార్జ్డ్. ఒకవేళ రెండు ఛార్జ్ అయ్యి ఉంటే మాత్రం దే ఆర్ ఆపోజిట్ ఇన్ నేచర్ అన్నాడు. సో ఆన్సర్ ఈజ్ 4th వన్ అనమాట. సో దాని రైట్ ఆన్సర్ ఈజ్ 4th వన్. నెక్స్ట్ వన్, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ ఆపరేటింగ్ 1050 watt బల్బ్స్ ఫర్ 10 hours per day in a month 30 days. సో క్వశ్చన్ తెలుగులో అర్థం ఏంటి అంటే 10 50 వాట్ బల్బుల్ని రోజుకి 10 గంటల చొప్పున నెల రోజులు వాడితే 30 రోజులు నెలకి మనకి ఎన్ని కిలోవాట్ హవర్స్ కాలుతుంది, ఎంత ఎనర్జీ మనం వాడుతున్నట్టు అని అడిగాడు. సో ఎప్పుడైతే ఇంట్లో మనకి ఇలా కరెంట్ యొక్క యూనిట్స్ కొలవాల్సి వచ్చిందో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ లేదా నెంబర్ ఆఫ్ బల్బ్స్ లేదా ఏదైతే కరెంటును వాడుతుందో వాటి నెంబర్ని వాటి వాటేజ్తో, అలాగే దాన్ని ఎన్ని గంటలు వాడుతున్నారో ఆ హవర్స్తో ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో మొత్తం మనకి ఇచ్చిన దాంట్లో 10 బల్బ్స్ వాటి వాటేజ్ 50 ఇంటూ 10 hours ఇంటూ 30 days చేసినప్పుడు మనకి వాట్ హవర్స్లోకి వస్తుంది. బట్ మనకి ఎప్పుడు కూడా కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే ఇంట్లో వాడే యూనిట్స్ ఏంటంటే కిలో వాట్ హవర్స్. అంటే వచ్చిన దాన్ని 1000తో డివైడ్ చేసేయాల్సి ఉంటుంది. కాబట్టి 1000తో డివైడ్ చేసేద్దాం. 000000 కట్ అయితే మనకి పైన 10 5s, ఇక్కడేమో 3 మిగిలింది. 10 5s are 50, 53s are 150. కాబట్టి 150 కిలో వాట్ హవర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడుంది మనకి ఆన్సర్ అంటే బీలో కనబడుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే 150 కిలో వాట్ హవర్ అనేది ఆ బిట్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఏ టేబుల్ ల్యాంప్ అంటే ఒకటే ల్యాంప్ ఉంది. ఏ టేబుల్ ల్యాంప్ అన్నాడంటే ఒక టేబుల్ ల్యాంప్ ఆఫ్ 60 watts కన్జ్యూమ్డ్ 9 units ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. సో ఎన్ని యూనిట్స్ కాలనీ అని ఆడి ఇచ్చాడు. 9 ఎలక్ట్రికల్ యూనిట్స్ కాలనీ అట ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్
ఫర్ హౌ మెనీ హవర్స్ పర్ డే ఆన్ యావరేజ్ ద ల్యాంప్ ఈజ్ యూజ్డ్. సో ఎన్ని గంటలు వాడాము అని అడుగుతున్నాడు. సో మనమే ఎన్ని గంటలు వాడాము అనేది మెజర్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ 9 యూనిట్స్ వాడాము అని చెప్తున్నాడు. సో 9 యూనిట్స్ అంటే 9 కిలోవాట్ హవర్. 9 కిలోవాట్ హవర్ అంటే 9000 వాట్ హవర్స్. ఓకే, 9000 వాట్ హవర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎన్ని బల్బ్స్? ఒక బల్బు, దాని వాటేజ్ ఎంత? 60. ఓకే, ఎన్ని గంటలు వాడామో మనం ఫైండ్ చేయాలి. ఎక్స్ ఎన్ని డేస్ వాడాము అంటే ఏప్రిల్ నెల అన్నాడు. ఏప్రిల్ నెలకి ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్ ఉంటాయి. ఓకే, మనకి ఎక్స్ కావాలి కాబట్టి 60ని 30ని అటు పంపేద్దాం. సో అవి ఏం చేస్తాయి? 9000ని డివైడ్ చేస్తాయి. సో 9000 డివైడెడ్ బై 60 ఇంటూ 30 చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో 0 0 0 0 కట్. ఈ 90లో ఈ 3 30 టైమ్స్ కట్ అవుతుంది. ఈ 6 ఇంక ఈ 30లో 5 టైమ్స్ కట్ అవుతుంది. సో ఆన్సర్ 5 అవర్స్ అనమాట. సో అలా మనం ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 9 యూనిట్స్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. 9 యూనిట్స్ అంటే 9 కిలో వాట్ హవర్స్. సో 9 కిలో అంటే అర్థం ఏంటి? 9000 అని అర్థం. అందువల్ల ఇక్కడ నేను 9000 తీసుకోవడానికి అది కారణం. కిలోని నార్మల్ వాట్ హవర్స్లోకి మార్చేసుకుంటే మనకి హవర్స్ ఎంత అనేది తెలుస్తుంది అనమాట. అలా మనం ఎక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ వన్, an electric bulb of 60 watt is used for 6 hours per day. Calculate the energy consumed in 1 day అన్నాడు. సో ఇక్కడ కూడా సేమ్. ఎన్ని బల్బ్స్ అంటే 1 బల్బ్, 1 ఇంటూ వాటేజ్ ఎంత? 60 ఇంటూ ఎన్ని హవర్స్ వాడుతున్నాం? 6 అవర్స్ ఇంటూ ఎన్ని డేస్ వాడుతున్నాం? 1 డే బై కిలోవాట్ హవర్స్లోకి మార్చాలంటే 1000తో డివైడ్ చేయాలి. ఓకే, 0 0 కట్ అవుతుంది. 6 6 36 by 100. 36 by 100 is 0.36. సో 0.36 ఎక్కడ ఉందో అది మన ఆన్సర్. 0.36 అనేది బి దగ్గర కనపడుతుంది. సో ఆన్సర్ ఇస్ 0.36 యూనిట్స్. నెక్స్ట్ వన్, ఇన్ ద డయాగ్రామ్ ఆల్ రైట్ బల్బ్స్ ఆర్ ఆల్ రైట్ అని పడింది. ఆల్ లైట్ బల్బ్స్ ఆర్ ఐడెంటికల్. అన్నీ ఒకే రకమైన బల్బ్స్ అనమాట ఇవి. ఆల్ సెల్స్ ఆర్ ఐడెంటికల్. ఇచ్చిన సెల్స్ కూడా ఐడెంటికలే. ఇన్ విచ్ సర్క్యూట్? ఏబిసిడి సర్క్యూట్స్లో ఎక్కడ బల్బులు డిమ్గా వెలుగుతున్నాయి? ఇన్ విచ్ కేస్ ద బల్బ్స్ బి డిమ్మెస్ట్ అన్నాడు. ఎక్కడ బల్బ్స్ బాగా లైటింగ్ తక్కువతో వెలుగుతాయి అని అడిగాడు. సో ముందు జాగ్రత్తగా బొమ్మను అబ్జర్వ్ చేస్తే ప్రతి డయాగ్రామ్లోనూ మనకి 2 బ్యాటరీస్ ఉన్నాయి. ఆ 2 సిరీస్లో ఉన్నాయి. ఇక్కడ మాత్రం 2 ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, అది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. ముందుగా సిరీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిరీస్ ఇక్కడ 2 బల్బ్ బ్యాటరీ సిరీస్గా ఉన్నాయి. ఇక్కడ 2 బ్యాటరీ సిరీస్లో ఉన్నాయి. ఏబీలో 2 బ్యాటరీ సిరీస్లో ఉండి బల్బు కూడా సిరీస్లో ఉన్నాయి. పై దాంట్లో 2 బల్బులు సిరీస్గా ఉన్నాయి, కింది దాంట్లో 3 బల్బులు సిరీస్గా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఇన్ సిరీస్ పెరుగుతాయో, సిరీస్లో ఉండే నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో వాటి బ్రైట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏబీలో మనకి ఏకి బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది, బి దగ్గర బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది. ఏ దగ్గర బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది, బి దగ్గర బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? ఇక్కడ 3 బల్బులు సిరీస్లో ఉన్నాయి కాబట్టి. సో ప్రస్తుతానికి మనం ఆన్సర్లో ఏని తప్పించవచ్చు. సో ఏ ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్. ఇక బీసీ దగ్గరికి వెళ్దాం. ఓకే, బీసీలో ఇక్కడ 2 బ్యాటరీస్, ఇక్కడ 3 బల్బ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 బల్బ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 బ్యాటరీస్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈఎంఎఫ్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీటి యొక్క వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 2 బ్యాటరీస్ ప్యారలల్గా ఉన్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే 2 బ్యాటరీస్ ప్యారలల్గా ఉన్నాయో ఇక్కడ ఈఎంఎఫ్ తక్కువగా ఉంటుంది. అంటే వీటి యొక్క వోల్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కడ వోల్టేజ్ ఎక్కువగా ఉంది? సిరీస్లో ఉన్న చోట వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీసీని కంపేర్ చేస్తే అక్కడ ఇక్కడ బల్బ్స్ ఒకేలా ఉన్నాయి, బట్ బ్యాటరీస్ అరేంజ్మెంట్ ఎక్కడ సిరీస్లో ఉందో అక్కడ బల్బులు బ్రైట్గా వెలుగుతాయి. కింద సిలో ప్యారలల్గా ఉన్నాయి. బ్యాటరీస్ ఎప్పుడైతే ప్యారలల్గా ఉన్నాయో ఫస్ట్ ఒక బ్యాటరీ పనిచేస్తుంది, అది అయిన తర్వాత 2వ బ్యాటరీ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 2 బ్యాటరీస్ ఉన్నప్పటికీ సి దగ్గర ఫస్ట్ ఒక బ్యాటరీ వర్క్ చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాటరీ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడైతే బి దగ్గర 2 బ్యాటరీస్ అట్ ఏ టైం వర్క్ చేస్తాయి. సో బి దగ్గర బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది, సి దగ్గర బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ప్రస్తుతానికి బీని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక మిగిలింది ఎవరో? సి అండ్ డి. సో సిడిని కంపేర్ చేస్తే
ఓకే, సిడీని కంపేర్ చేసేసరికి ఇక్కడ 2 బ్యాటరీస్ ఉన్నాయి. పైగా ఈ కింద బల్బులేమో ప్యారలల్‌గా ఉన్నాయి. బల్బులు ఎప్పుడైతే ప్యారలల్‌గా ఉన్నాయో మనకి 2 బల్బులు ఒకే బ్రైట్‌నెస్‌తో వెలుగుతాయి. డల్‌నెస్ తగ్గదు. బ్రైట్‌గా వెలుగుతాయి. 2 బ్యాటరీస్‌ని వాడుకుంటాయి. కాబట్టి అసలు ఇచ్చిన క్వెషన్ గనుక ఏది బ్రైటెస్ట్ అని అడిగితే మాత్రం ఆన్సర్ డి అవుతది. ఏది డిమ్మెస్ట్ అని అడిగితే ఆన్సర్ సి అవుతది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే సి అనమాట. సిలో బల్బులన్నీ డిమ్‌గా వెలుగుతాయి. దానికి కారణం బల్బులు సిరీస్‌గా ఉన్నాయి. బ్యాటరీస్ ప్యారలల్‌గా ఉన్నాయి. ఎప్పుడైతే బ్యాటరీస్ ప్యారలల్‌గా ఉంటే బల్బులు డిమ్‌గా వెలుగుతాయి. బల్బులు సిరీస్‌గా ఉన్న డిమ్‌గా వెళ్తాయి. ఇక్కడ 2 కాంబినేషన్ వచ్చేసింది కాబట్టి సి దగ్గర బల్బులు బాగా వీక్‌గా వెలుగుతాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సి. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఎప్పుడు బల్బులు బ్రైట్‌గా వెలుగుతాయి, ఎప్పుడు వీక్‌గా వెలుగుతాయి, ఇటువంటి క్వెషన్స్ మన ఎన్ఎంఎంఎస్‌లో అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ మీద బాగా దృష్టి పెట్టండి. ఈ బిట్ గురించి నేను చెప్పట్లేదు. సో ఈ బిట్‌కి ఆన్సర్ అయితే సి. బట్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉన్నప్పుడే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమవుతది. ఓకే, ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు కరెక్ట్‌గా అర్థం కాకపోతే మీకు దాని మీద ఉన్న కాన్సెప్ట్‌లో ఎక్కడో మీరు వీక్‌గా ఉన్నారన్నర్థం. కాబట్టి ఒకసారి కాన్సెప్ట్ అంతా చదివి అప్పుడు మళ్ళీ ఈ బిట్‌ని మళ్ళీ ఒక్కసారి చూడండి. ఓకే, నెక్స్ట్ బిట్. 2 electric bulbs of 100 watt each is used for 10 hours in the month of June. Write the following steps in sequential order to find the number of units of electricity consumed in the month of June. సో మన దగ్గర 100 వాట్స్ బల్బ్స్ ఉన్నాయట 2. రోజుకి 10 గంటలు వాడుతున్నాం. జూన్ నెల అంతా వాడాం. ఎంత కరెంటు బిల్లు అవుతుంది అనేది లెక్క కట్టేటప్పుడు మనం ఫస్ట్గా ఆర్డర్ ఏంటి, ఏ ఆర్డర్లో మనం వీటిని క్యాలిక్యులేట్ చేస్తాం అని అడుగుతున్నాడు. సో ముందుగా మనం ఏం చేస్తాం, ఎన్ని బల్బ్స్ ఉన్నాయి, వాటి వాటేజ్ ఎంత, ఎన్ని గంటలు వాడుతున్నాం, ఎన్ని రోజులు వాడుతున్నాం, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఫస్ట్ ఆ స్టెప్ ఎక్కడ ఉంది అంటే మనకి బి దగ్గర కనపడుతుంది. నోట్ ద రేటెడ్ పవర్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రిక్ బల్బ్, టైమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ కన్జంప్షన్ ఆఫ్ ఈచ్ బల్బ్ పెర్ డే ఫ్రమ్ ద గివెన్ డేటా. ఇచ్చిన డేటా నుంచి అవన్నీ నోట్ చేసుకోమన్నాడు. ఎలక్ట్రిక్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఎంత టైం వాడుతున్నాం, ఎన్ని రోజులు వాడుతున్నాం, ఇదంతా నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకున్న తర్వాత అన్నిటిని ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం కదా ఫార్ములా ప్రకారం. అది మనకి డీలో కనపడుతుంది. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై బోత్ ద బల్బ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ బై యూజింగ్ ద ఫార్ములా అని చెప్పి వాటిని ఇంటూ చేయమన్నాడు. ఇంటూ చేశాక మనకేం తెలుసు, కిలోవాట్ హవర్ అంటే 1000 వాట్ హవర్స్ అంటే 1 కిలోవాట్ హవర్ అని తెలుసు. అది మనకి సి దగ్గర ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి, మనం వచ్చిన దాన్ని 1000తో డివైడ్ చేయాలి కదా, డివైడ్ చేయమని చెప్పి ఏలో ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఏమో బి తర్వాత డి తర్వాత సి అండ్ లాస్ట్లో ఏ. సో బీడీసీఏ అనేది మనకి ఆప్షన్ 3లో కనపడుతుంది. అది మన సీక్వెన్షియల్ ఆర్డర్ అనమాట. నెక్స్ట్ బిట్. ద బల్బ్స్ ఇన్ హౌస్ ఆర్ కనెక్టెడ్ ఇన్. మన ఇంట్లో ఉండే బల్బులు ఏ కనెక్షన్లో ఉంటాయి, సిరీసా ప్యారలలా, 2 ఉంటాయా 2 ఉండవా అని అడిగాడు. మన ఇంట్లో ఉండే ఏ కనెక్షన్ అయినా కూడా అది ప్యారలల్ కనెక్షనే. కాబట్టి ఆన్సర్ ప్యారలల్ కాంబినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మన ఇళ్లలో ఉండే కనెక్షన్ ప్యారలల్. అలాగే కార్లు, లారీలు ఇటువంటి హెడ్లైట్స్లో ఉండే కనెక్షన్ కూడా ప్యారలలే. అది గుర్తుపెట్టుకోండి. ఇక సిరీస్ వచ్చేసరికి ఫంక్షన్స్కి వాటికి బయట లైటింగ్ పెడతారు కదా, అది మాత్రం సిరీస్ కాంబినేషన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ పంపిస్తున్నప్పుడు హీట్ జనరేట్ అవుతుంది అనే ప్రిన్సిపల్ మీద పనిచేసేవి ఏంటి అని అడిగాడు. ఎలక్ట్రిక్ ఐరన్ అంటే ఇస్త్రీ పెట్టి, ఇంట్లో వాడే ఇస్త్రీ పెట్టి. అంటే కరెంట్ వెళ్తున్నప్పుడు వేడి పుడుతుంది, ఉష్ణం అనేది పుడుతూ ఉంటుంది, దాని మీద పనిచేసేవి ఏంటి అన్నాడు. సో ఇస్త్రీ పెట్టి, మరి ఆ వేడి వల్లే కదా బట్టలు ఇస్త్రీ అవుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ హీటర్ అంటే నీళ్లు కాసుకునేది కూడా కరెంట్ వల్ల వచ్చే వేడి వల్ల నీళ్లు వేడెక్కుతాయి. ఎలక్ట్రిక్ బల్బ్, మన ఇంట్లో ఉండే బల్బులు కూడా కాసేపు వేసిన తర్వాత వేడెక్కిపోతూ ఉంటాయి. ఇవన్నీ అదే లోపల ఫిలమెంట్ వెలుగుతుందంటే కూడా కారణం ఏంటి, అక్కడ విపరీతమైన వేడి జనరేట్ అయ్యి ఆ ఫిలమెంట్ కాలుతూ మనకి లైట్ని ఇస్తుంది అనమాట. ఆల్ ది అబోవ్ అనేది మన ఆన్సర్. అన్ని కరెక్ట్ ఆన్సర్సే. సో ఆన్సర్ ఆల్ ది అబోవ్. నెక్స్ట్ వన్. ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ హీటింగ్ ఎలిమెంట్. సో ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అడిగాడు. సో ఒక ఎలిమెంట్ ఎంత హీట్ని జనరేట్ చేస్తుంటే దాని లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఆల్ ది అబోవ్. సో అన్నీ కరెక్ట్ ఆన్సర్సే. ఈ అన్నిటి మీద డిపెండ్ అవుతూనే అది మనకి ఎంత హీట్ జనరేట్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ హీటింగ్ ఎలిమెంట్ డిపెండ్స్ ఆన్ లెంగ్త్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, నేచర్ ఆఫ్ ది మెటీరియల్, ఆల్ ది అబోవ్. అన్నీ కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్. హౌ మెనీ హవర్స్ మస్ట్ ఏ 2000 వాట్ బల్బ్ గ్లో టు కన్జ్యూమ్ 1 యూనిట్ కిలోవాట్ హవర్. సో మళ్ళీ టైం అడుగుతున్నాడు.
సో 1 యూనిట్ అన్నాడు. 1 యూనిట్ అంటే 1 కిలోవాట్ అవర్ అంటే 1000 వాట్ అవర్స్. సో 1000 కావాలి. సో ఎన్ని బల్బ్స్? ఒక బల్బు. దాని వాటేజ్ ఎంత? 200. ఎన్ని హవర్స్ అని అడిగాడు? ఎక్స్. ఎన్ని డేస్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్లో కరెక్ట్గా ఇవ్వలేదు. సో ఓకే, 1 డే కింద తీసుకుందాం. హౌ మెనీ అవర్స్ మస్ట్ 2000 బల్బ్ గ్లో టు కన్జ్యూమ్ 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో 1 డే అనేది తీసుకుంటున్నాను నేను. సో ఎక్స్ ఏమవుతుంది? ఈ 200 ఇటు వచ్చేస్తుంది. 1000 డివైడెడ్ బై 200 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవర్స్. సో 5 అవర్స్. సో ఆన్సర్ ఏంటి? 5 అవర్స్. యాక్చువల్గా ఈ బిట్కి మనకి యాడ్ స్కోర్ ఇవ్వాలి, ఎందుకన్నా ఎన్ని డేస్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 1 డేయా పర్ మంత్ అనేది మనకి మెన్షన్ చేయకపోతే క్యాలిక్యులేట్ చేయడం కష్టం. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అది 1 డే కింద తీసుకున్నాను. సో ఆన్సర్ ఏమొచ్చింది? 5. నెక్స్ట్ వన్, 3 బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఐడెంటికల్ వే. 3 బల్బ్స్ని సిరీస్లో కనెక్ట్ చేసామట. సో ఎప్పుడైతే సిరీస్లో కనెక్ట్ చేస్తున్నామో బల్బ్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే బ్రైట్నెస్ తగ్గిపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బల్బ్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తూ ఉంటే ఎక్కువ కనెక్ట్ చేసే కొద్దీ వాటి యొక్క బ్రైట్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. 3 bulbs are connected in a circuit in an identical way. When a fourth bulb is also connected to the same circuit in the same way, brightness తగ్గిపోయిందట. బ్రైట్నెస్ ఈజ్ రెడ్యూస్డ్ అని అడిగాడు. దెన్ అవన్నీ ఏ కనెక్షన్లో ఉన్నాయి అని అడిగాడు. ఎప్పుడైతే బ్రైట్నెస్ అలా తగ్గిపోతుందో, బల్బుల సంఖ్య పెరిగి వాళ్ళు ఎప్పుడైతే బ్రైట్నెస్ తగ్గిపోతుందో ఆన్సర్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి అని అర్థం. కాబట్టి ఆన్సర్ సిరీస్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ఎ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అబౌట్ యూజింగ్ ఏ హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్. మన ఇళ్లలో వాడే ఎలక్ట్రికల్ సామాగ్రికి సంబంధించి వాటిలో తప్పు అయింది ఏంటో గుర్తుపట్టండి అన్నాడు. సో ఏంటి? ఫస్ట్ది, అప్లియన్సెస్ విత్ ఐఎస్ఐ మార్క్ టు బి యూజ్డ్. మనం ఏ కరెంట్ పరికరం వాడినా, ఏ విద్యుత్ పరికరం వాడినా దాని మీద ఐఎస్ఐ గుర్తుని చూడాలి అన్నాడు. వెరీ వెరీ గుడ్, వెరీ కరెక్ట్ సెంటెన్స్ ఇది. ఐఎస్ఐ మార్క్ చూడండి మనం ఏ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ని మనం వాడకూడదు. నెక్స్ట్, స్విచ్చెస్ మే బీ యూజ్డ్ విత్ వెట్ హ్యాండ్స్. సో డైరెక్ట్గా ఆన్సర్ తెలిసిపోయింది, తప్పు. తడి చేతులతో స్విచ్చెస్ని వాడచ్చు అన్నాడు. తడి చేతులతో స్విచ్చెస్ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి రెండోది తప్పు. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. ఫింగర్స్ ఆర్ మెటాలిక్ వైర్ షుడ్ నాట్ బీ కెప్ట్ ఇన్ ద సాకెట్స్. ఇది కరెక్ట్. వైర్లని ఆ ఎలక్ట్రికల్ సాకెట్స్లో పెట్టకూడదు. టు నో ద ప్రజెన్స్ ఆఫ్ కరెంట్, టెస్టర్ ఈజ్ టు బి యూజ్. కరెంట్ ఉందో లేదో చెక్ చేయడానికి టెస్టర్ని వాడచ్చు. ఇవన్నీ కరెక్టే. ఆన్సర్ ఏంటి? రెండోది తప్పు అనమాట. కాబట్టి ఆన్సర్ 2. సో ఇన్ ద గివెన్ ఫిగర్ ఆల్ బల్బ్స్ ఆర్ ఐడెంటికల్. అంటే అన్ని బల్బ్స్ ఐడెంటికల్గా ఉన్నాయి. ద బల్బ్స్ దట్ లైట్స్ మోర్ బ్రైట్లీ. ఇందులో ఈ 5 ఏ బల్బ్స్ బ్రైట్గా వెలుగుతాయి అని అడిగాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కరెంట్ డైరెక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపుకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి కరెంటు 1లోంచి ప్రవేశించిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత కరెంటు 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోద్ది. యాజ్ ఫర్ ద జంక్షన్ లా ప్రకారం ఇక్కడ కరెంటు 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. సో డివైడ్ అయిపోయి 3, 4లోంచి ఇక్కడేమో ఇందులోంచి కరెంటు ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 5లోంచి సో అంటే 1లోంచి ఎంత కరెంట్ వెళ్తుందో 5లోంచి అంతే కరెంట్ వెళ్తుంది. బట్ ఇక్కడ ఆ కరెంట్ అనేది 3, 4, 2 దగ్గర డివైడ్ అయిపోయింది. కాబట్టి 3, 4, 2లేమో వీక్గా వెలుగుతాయి అండ్ 3, 1, 5లు బ్రైట్గా వెలుగుతాయి. కాబట్టి ఆన్సర్ 1 and 5 ఆర్ ద రైట్ ఆన్సర్స్. సో ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక ఇది ఎన్ఎంఎంఎస్లో అడిగిన డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇది ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, బట్ పేపర్ తెలుగులో దొరికింది కాబట్టి నేను తెలుగులోది తీసుకున్నాను. ఒక ఇంట్లో 100 వాట్స్ బల్బులు 6 ఉన్నాయట. 6 3 గంటల సేపు వాడాం. 60 వాట్ బల్బుని 5 6 గంటల సేపు వాడాం. అలాగే 40 వాట్ బల్బ్స్ 5 2 గంటల సేపు ప్రతిరోజు వాడతారు. వాళ్ళ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కూడా ఇదే విధంగా వారు వాడితే వారి వాడకంలో ఈ 2 నెలల్లో ఎన్ని యూనిట్లు తేడా వస్తుంది అని అడిగాడు. ఇక్కడ ఎవరు ఆన్సర్ 4 అని టిక్ పెట్టేసి ఉంది, బట్ అయినా మనం ట్రై చేద్దాం. సో ముందుగా 6 బల్బ్స్ ఉన్నాయన్నాడు. వాటి వాటేజ్ 100 అన్నాడు. 6 100 వాట్స్ బల్బు 3 గంటల పాటు వాడాడు. ఓకే, అలా వాడితే ఎన్ని రోజులు వాడిన తర్వాత, ఎందుకని ఆగస్టు సెప్టెంబర్ కదా, అది తర్వాత తీసుకుందాం. 600 × 3 ఇక్కడికి మీకు అది 1800 వాట్ అవర్ వచ్చింది. అది ఫస్ట్ 100 వాట్స్ బల్బ్ గురించి. తర్వాత 60 వాట్ బల్బ్స్ 5 ఉన్నాయట. సో 5 × 60 ఇవి
5ని 6 గంటల సేపు వాడాడు. ఓకే, సరే 3 గంటల సేపు క్వశ్చన్స్ ఎక్కడ చూద్దాం. సారీ, 60 వాట్ బల్బులు 5ని 6 గంటల సేపు అన్నాడు. సో 6తో మల్టిప్లై చేద్దాం. ఓకే, 6 6 36, 35 × 6 300, 300 × 6 ఇది కూడా 1800 వచ్చింది. నెక్స్ట్ 40 వాట్ల బల్బుని 5ని, సో 5 బల్బ్స్ ఇంటూ 40 వాట్స్ ఇంటూ 2 గంటల సేపు వాడాడు. అలా వాడితే మనకి 5 2 10, ఇక్కడికి మనకి ఇది 400 వచ్చింది. మొత్తం కలిపితే 0 0 8 8 16 + 4 20 మొత్తం 4000 కిలోవాట్ అవర్ వచ్చింది. 4000 వాట్ అవర్ వచ్చింది. దాన్ని 1000తో డివైడ్ చేసేస్తే మనకి డైలీ రోజుకి 4 యూనిట్స్, రోజుకి ఎన్ని యూనిట్స్ మన వాడకం, రోజుకి 4 యూనిట్స్ అని తెలిసింది. అది ఒక రోజులోనే నేను క్యాలిక్యులేట్ చేశాను. అది సెప్టెంబర్ నెల, ఆగస్ట్ నెల అనేది నేను క్యాలిక్యులేట్ చేయలేదు. బట్ రోజుకి ఎన్ని యూనిట్స్ కాలుతున్నారు? 4 యూనిట్స్ కాలుతున్నాయి. ఆడేమన్నాడు, ఆగస్ట్ నెలలో వాడిన దానికి సెప్టెంబర్ నెలలో వాడిన దానికి తేడా ఎంత వస్తుంది అని అడిగాడు. ఆగస్టులో అయితే మనకి 31 రోజులు, సెప్టెంబర్లో అయితే 30 రోజులు. అంటే ఇక్కడికి ఎన్ని రోజులు తేడా? ఒక రోజే కదా తేడా. అంటే ఒక రోజులో ఎన్ని యూనిట్స్ వాడితే అంత తేడా వస్తుంది. ఒక రోజులో ఎన్ని యూనిట్స్ వాడుతున్నారని ఎందాక వచ్చింది మనకి? 4 యూనిట్స్ వాడుతున్నారని వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 4 యూనిట్స్. సో ఇది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఇచ్చిన వాటిని మ్యాచ్ చేయండి అన్నాడు. ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ సెల్స్ కనపడుతున్నాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ బ్యాటరీ. ఓకే, ఇక నెక్స్ట్ది ఫ్యూజ్ యొక్క సింబల్. ఇక ఆ తర్వాతది స్విచ్ ఆఫ్లో ఉన్న సింబల్. ఇది బల్బ్ ఆఫ్లో ఉన్న సింబల్. కాబట్టి ఫస్ట్ది క్యూ అనే ఆప్షన్ మనకి 3లో మాత్రమే కనపడుతుంది. సో దీని ఆన్సర్ ఏంటి అంటే 3 అనమాట. 3లోనే మనకి ఫస్ట్ ఆప్షన్ క్యూ కనపడుతుంది, సెకండ్ ఆప్షన్ ఎస్, థర్డ్ ఆప్షన్ పి అలా కనపడుతుంది. కాబట్టి దాని ఆన్సర్ ఏంటి అంటే 3 అనమాట. ఇక లాస్ట్ క్వశ్చన్, వేర్ కెన్ ద కీ ఆర్ ఎ స్విచ్ బీ ప్లేస్డ్ ఇన్ ద సర్క్యూట్? సర్క్యూట్లో కీ లేదా స్విచ్ని ఎక్కడ పెట్టవచ్చు అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, కీని కానీ స్విచ్ని కానీ ఎక్కడ బ్యాటరీ పక్కన కనెక్ట్ చేయాలా, అక్కడ కనెక్ట్, అటువంటి రూల్ ఏం లేదు. ఎక్కడైనా మనం సర్క్యూట్లో కీని కానీ స్విచ్ని కానీ కనెక్ట్ చేయొచ్చు. కాబట్టి కెన్ బీ ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూట్. సో ఆ వలయంలో సర్క్యూట్లో ఎక్కడైనా మనం కీని కానీ స్విచ్ని కానీ మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో అవి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఏదన్నా క్వశ్చన్ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మళ్ళీ మీకోసం ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇంకొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే మాత్రం ముందు కాన్సెప్ట్ పూర్తిగా చదివిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని ఇంకొకసారి చూడండి. మీకు అప్పుడు ఆ బిట్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.